బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలో డీఎస్సీ అంశం, వైసీపీ చేపడుతున్న ఆందోళనలు, వాటిపై పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపైన నేతలతో చంద్రబాబు చర్చించారు. తాజా రాజకీయాల పరిణామాలపై సీనియర్ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం రాబోయే రోజుల్లో పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఆసక్తిని పెంచుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, అసలు ఈ సమావేశంలో ప్రధానంగా అసలు ఏ అంశాలపై చర్చ జరిగింది? పవన్, ఈ రోజు చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించారు. అయితే సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసిన అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా చర్చాంశనీయంగా మారిన డిఎస్సీ అంశంపై సమావేశంలో చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం. డిఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆందోళనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఎలా స్పందించాలనే అంశాలపై నేతలతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా డిఎస్సీ నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తోందని ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ ఆందోళన వెనకాల రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అంశానికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంపై చర్చ జరిగే అవకాశం సమాచారం పావని. అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు డిఎస్సీపై కూడా రాజకీయంగా కొనసాగుతుంది. రెండింటిపైన టీడీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. మరి ఈ సమావేశం అనంతరం అభ్యర్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, డిఎస్సీ అంశంపై పార్టీ ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తున్నట్టు ఇంకా తెలియాలి. అంటే సీనియర్ నేతలకు చంద్రబాబు ఏమైనా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారా హారిక? ముఖ్యంగా గవర్నర్ కోట అభ్యర్థుల ఎంపికపై ముఖ్యంగా చర్చించాలంటే సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ అనుభవం వంటి అంశాలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించే అభ్యర్థులను ఎంపికలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పావని. ఇంకా అలా చూసినట్టయితే ఈ గవర్నర్ కోట ఎంపికతో పాటు ప్రస్తుతం ప్రతిపక్షాల గురించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేసిన ఎదుర్కొట్టే విధంగా టీడీపీ పార్టీ కూటమి పనిచేయాలని కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా గవర్నర్ కోట ఎంపిక విషయాలకు వస్తే పార్టీ భంగం కనిపించకుండా ఎవరైతే ఎప్పటికీ సేవలు చేస్తుంటారో వాళ్ళకే ఈ అవకాశం కల్పించే విషయం కూడా కనిపిస్తుంది పవన్. అంటే ఈ సమావేశం తర్వాత పార్టీ పరంగా ఇంకా ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారా? ఈ గవర్నర్ కోట ఎంపికతో పాటు డిఎస్సీ గురించి ప్రస్తుతం చూస్తే డిఎస్సీ మీద ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. నిరాహార దీక్షలంటగా అయితే ఈ డిఎస్సీకి సంబంధించి కూటమికి సంబంధించి రాజకీయంగా కూడా కాకుండా డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో క్లారిటీ ఇప్పిస్తున్నా, లేకపోతే స్వయంగా లోకేష్ చర్చకు సిద్ధమని చెప్తున్నా కూడా అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. సో వాటికి తిప్పికొట్టే విధంగా విత్ ప్రూఫ్ తో వాళ్ళు రెడీగా ఉన్నామని కూటమి సవాలు తోటున్న ప్రతిపక్షాలు అదే ఆరోపణలు చేస్తారు. సో వాటిని తిప్పికొట్టే విధంగా వాళ్ళ ఉచ్చులో పడతారు. టీడీపీ ఎప్పటికప్పుడు వాళ్ళ క్యాడర్ కి హెచ్చరిస్తూనే ఉన్నారు. సో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ రోజు కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఈ కీలక సమావేశం ముఖ్య ఉద్దేశమే ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అని. సో దానికి తగిన ప్రణాళికబద్ధంగా పార్టీ నడుచుకోవాలి. ఈ భేటీలో ప్రధానంగా గవర్నర్ ఎమ్మెల్సీ గురించి, అలాగే ప్రతిపక్షాల ఆరోపణల గురించి ఈ రోజు ముఖ్య సమావేశం జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హారిక.